పవన్ కళ్యాణ్కు కరాటే నేర్పించిన గురువు కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. సోమవారం నాడు ఆయన మరణించారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం షిహాన్ హుస్సేని గతంలో మాట్లాడిన మాటలు, వాటికి సంబంధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 90వ దశకంలో పవన్ కళ్యాణ్కు కరాటే నేర్పించిన రోజుల్ని హుస్సేని గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ వివరించిన సంగతి తెలిసిందే. కరాటేలో నిపుణుడైన హుస్సేని 90వ దశకంలో పవన్ కళ్యాణ్కు విద్యను నేర్పించారు. ఆ టైంలో అసలు ఇక కరాటే శిక్షణ ఎవరికీ ఇవ్వొద్దని హుస్సేని అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రోజూ వచ్చి వెళ్తుండేవాడట. ఇక పవన్ కళ్యాణ్ పట్టుదల చూసి హుస్సేని కరాటేని పవన్ కళ్యాణ్కు నేర్పించారట. ఓ ఏడాది పాటుగా తనతోనే ఉన్నాడని హుస్సేని చెప్పుకొచ్చారు. ఇంట్లోనే ఉండి టీ కూడా అందించేవాడని, ఇంటిని కూడా శుభ్రం చేసేవాడని తెలిపారు. మొదట్లో పవన్ కళ్యాణ్ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పలేదట. హుస్సేనికి కూడా ఆ విషయం తెలియదట. ఓ 3-4 నెలల తర్వాత ఆ విషయాన్ని చెప్పాడట. ఓ సామాన్యుల్లా వచ్చి విద్యను నేర్చుకుని తన ప్రతిభను చాటుకోవాలని అనుకున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నాడట. అలా ఆనాటి రోజుల్ని హుస్సేని తలుచుకుంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన క్యాన్సర్తో గత కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తన శరీరాన్ని కూడా రీసెర్చ్ కోసం దానం చేశారని తెలుస్తుంది. హుస్సేని నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించలేదు. కానీ తన ఫోకస్ అంతా కూడా కరాటే, ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటి మీదే ఉండేవని తెలుస్తుంది. మరి తన గురువు హుస్సేని మరణం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే కోలీవుడ్ సెలబ్రిటీలు హుస్సేని మరణంపై సంతాపం ప్రకటించారు.